హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్‌కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించిన మందాకిని నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. భర్త పక్కన కూర్చుని ప్రయాణం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది మందాకినికి. 3 రోజులు కొండ మీద కాటేజీలో ఉన్నారు. రోజూ తెల్లవారుజామునే లేచి ధర్మదర్శనం క్యూలో నుంచుని 2-3 గంటల్లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కాటేజీకి చేరుకుంటారు. 12:30కి హోటల్కి వెళ్ళి భోజనం చేసి బస్సులో కిందికి వెళతారు. మ్యాట్నీ షో చూసో ఊళ్ళో తిరుగో మళ్ళీ చీకటి పడేలోగా పైకి చేరుకుంటారు. ఏ బాధ్యత ఏ బాధ లేకుండా గడిచాయి వాళ్ళకి ఆ 3 రోజులు. వసుధ ఉండటం వల్ల వాళ్ళకి కాలక్షేపం బాగుంది. మందాకిని చాలా పుస్తకాలు తెచ్చింది తిరుపతిలో చదవడానికి. వాటిని స్నేహితుల దగ్గర సేకరించింది. త్వరగా చదవలేక భానుమూర్తి చదవక పెండింగ్లో ఉంచిన ఆముక్తమాల్యద లాంటి పుస్తకాలన్నీ అతని చేత చదివిస్తుంది మందాకిని. వాళ్ళ మధ్య సాహితీ చర్చ కూడా జరుగుతుంది తరచుగా. ఓ రోజు మందాకినికి తెలియకుండా హాఫ్ బాటిల్ని కింద నుండి తిరుపతిలో కొని పైకి తెచ్చాడు భానుమూర్తి. కొండ మీద దేవుడి సన్నిధిలో కూడా ఇలాంటి పనులేమిటని మందాకిని కోప్పడ్డా వినకుండా మొత్తం బాటిల్ని గంటలో పూర్తి చేసేశాడు భానుమూర్తి. మీకు ఏం వస్తుంది తాగితే అడిగింది మందాకిని. అదో రకమైన సుఖం, ఆరోగ్యం కూడా పాడవుతుందిగా. ఆరోగ్యం చిన్నగా నవ్వాడు. డ్రింక్స్ తాగితే పాడయ్యేది సాధారణంగా లివరే, కానీ వేశ్యల దగ్గరకు వెళితే కుష్టు లాంటి వ్యాధులు కూడా రావచ్చు చెప్పాడు. కుష్ట ఉలిక్కి పడింది మందాకిని. చికిత్స లేని కొన్ని సుఖరోగాలున్నాయి. అవి అంటుకుంటే ఇక ఇంతే సంగతులు. అది తెలిసి మీరు తిరుగుతున్నారా? మీ జీవితం అలా ముగించాలని ఉందా మీకు? నవ్వుతూనే అడిగినా గట్టిగా అడిగింది మందాకిని. నీకు చెప్పనే లేదు కదూ. నేను నిర్ణయం చేసుకున్నాను. ఏమని? ఇక చస్తే అమ్మాయిల దగ్గరకు వెళ్ళకూడదని. ఇది మీరు నాతో ఆడే ఎన్నో అబద్ధం. నీ మీదొట్టు, ఈసారి నిజం. మీకు ఈ ప్రశ్న పచ్చిగానే అనిపించవచ్చు, కానీ చెప్పండి, మీరెందుకు బజారు వాళ్ళ దగ్గరకు వెళతారు? నాటకాల్లో స్త్రీ పాత్రలుంటాయి. వాటిని వేయడానికి మంచివాళ్ళైన ఆడవాళ్ళు ముందుకు రారు. డబ్బిచ్చి ప్రొఫెషనల్స్ని తీసుకురాక తప్పదు. నాటకాల్లో డబ్బు తీసుకుని నటించే ఆడాళ్ళకి నాటకాల మీద వచ్చే సంపాదన సరిపోదు. పైగా పరాయి వాళ్ళ ఊళ్ళకొచ్చి నాటకాలు వేస్తుంటారు. సంపాదన కోసం వాళ్ళు వ్యభిచారం చేస్తారు. తెర మీద కనపడే హీరోయిన్స్కు ఉండేంత క్రేజ్ లేకపోయినా స్టేజ్ మీద కనపడే ఆ ఆడవాళ్ళంటే చాలామంది మగాళ్ళకి కొద్దో గొప్పో క్రేజ్ ఉంటుంది. దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అంటే మీతో నాటకాల్లో వేసే ఆడవాళ్ళ దగ్గరకు మీరు వెళతారా? అడిగింది మందాకిని. మొదట్లో అలా మొదలైంది. ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గరకు కూడా వెళుతూ ఉండేవాడిని. 100 మందితో మైలపడ్డ వాళ్ళ శరీరాలంటే మీకు జిగుప్స్గా ఉండదా? ఏమో, ఎప్పుడు మందు కొట్టి వెళతాగా అలాంటి ఆలోచనలు ఉండవు. అయినా నేనొక్కడనే కాదు, ఫ్రెండ్స్తో వెళతాను. మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నవ్వాడు. చాలా రకాల వాళ్ళు ఉన్నారు. కొందరు కార్డ్స్ ఆడేవాళ్ళు. చదరంగం తర్వాత వాళ్ళు దూరం అయ్యారు. ఇదివరకట్లా తరచూ కలవడం లేదు. ఇక మిగిలింది నాటకాల ఫ్రెండ్స్, బారు ఫ్రెండ్స్. నాటకాలకి అమ్మాయిలకి దగ్గర సంబంధం ఉందన్నమాట. అవును, కానీ ఇక అమ్మాయిల దగ్గరకు వెళ్ళను. నమ్మను. నీ తోడు వసుధ తోడు మేమిద్దరం బ్రతికి ఉండాలని లేదా మీకు? చచ్చా, నేను అంతగా చెడిపోలేదు. మరి తాగి మా మీద ఒట్టు వేస్తారే? నన్ను నమ్ము మందాకిని, నిజమే చెప్తున్నాను నేను. ఎందుకో ఈ హఠాత్ నిర్ణయం. బాగుపడదామని. నవ్వాడు. మందాకిని తన మాటలు నమ్మటం లేదని గ్రహించి నిజం చెప్పాడు. సుఖవ్యాధులంటే నాకు కొంత భయం పట్టుకుంది. ఇదివరలో వాటికి చికిత్స ఉంది కదా అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. అందుకనే కేవలం ఆ ఒక్క పాయింట్ వల్లే. అంత మత్తులో కూడా తను బయటపడ్డ గండం గురించి తలుచుకుంటే భానుమూర్తి ఒళ్ళు గగురు పొడిచింది ఒక్కసారిగా. భానుమూర్తి, మందాకిని, వసుధ కలిసి భోజనానికి కాటేజీలో నుంచి బయటకు వచ్చారు. కొద్దిగా తూలసాగాడు అతను. జాగ్రత్త అండి, ఎవరైనా చూస్తే బాగుండదు, హెచ్చరించింది మందాకిని.
నలుగురు ఐదుగురు అతని వంక వింతగా చూశారు. భోజనాలకు కూర్చున్నాక వెయిటర్ అడిగాడు మందాకినికి వడ్డిస్తూ, ఆయన తాగారా? ఆమె జవాబు చెప్పలేదు. మిమ్మల్నే, మీ వారు డ్రింక్ తీసుకున్నారా? అడిగాడు వెయిటర్ మళ్ళీ నెమ్మదిగా. అవును. ఆయనకు తెలియదనుకుంటాను. కొండ మీద ప్రొహిబిషన్ ఉంది. అసలు ఎక్కడ దొరికింది? కింద నుంచి తెచ్చుకున్నారు. భోజనం అయ్యాక ఎవ్వరి కంట పడకుండా వెళ్ళిపోండి, రహస్యం చెబుతున్నట్లుగా చెప్పాడు అతను. ఏం? ఎవరైనా తాగాడని గమనించి రిపోర్ట్ చేస్తే పోలీసులు పట్టుకెళ్తారు. కొండ మీద ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడం, మాంసం తినడం నేరం. జాగ్రత్త అండి, హెచ్చరించాడు అతను. మందాకిని గుండెల్లో రాయి పడ్డట్లయింది. ఆ మాట వినగానే అలాగా ఆయనకి నిజంగా తెలియదు. మందాకిని భానుమూర్తి పక్కన కూర్చుని ఉన్న అతని వైపు అప్పుడప్పుడు చూడసాగింది. అతను భానుమూర్తిని పరకాయించి చూస్తూ తింటున్నాడు. ఆ పైన మందాకినికి ముద్ద తెగలేదు. అతను బాత్రూంకి వెళ్ళడానికి లేచాక భర్త చెవిలో చెప్పింది, కొండ మీద తాగితే నేరమట. కిందే తాగానంటాను. తాగి వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారట. పోలీసులు అన్నమాట వినగానే అతనికి కొద్దిగా మత్తు దిగింది. తుళ్ళిపడ్డాడు. అయితే కాటేజీకి పోదాం పదా, అక్కడే చేయి కడుక్కుంటాను. బాత్రూంకి వెళ్ళను. మందాకిని అతన్ని జాగ్రత్తగా రూమ్కి తీసుకొచ్చింది. వసుధ కూడా వారిని అనుకరించింది. 10 నిమిషాల తరువాత ఎవరో కాటేజీ తలుపులు కొట్టారు. మందాకిని గుండెల్లో మరోసారి రాయి పడ్డట్టయింది. భయం భయంగా వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా పోలీసులు లేకపోవడంతో కొద్దిగా ధైర్యం వచ్చింది. ఏం కావాలి? అడిగింది. మీరు కొత్తగా వచ్చారా? అడిగాడు గుమ్మం మీద నుంచుని అతను. ఏం? అతని భయంకరమైన బొగ్గమేసాలను చూస్తూ అడిగింది మందాకిని. క్షురకర్మ చేస్తాను, ఇక్కడే చేయించుకోవచ్చు. వెంట్రుకలని స్వామివారి కళ్యాణ కట్టకి చేరుస్తాం. అవసరం లేదు, మేము వచ్చి 3 రోజులైంది. రేపు వెళ్ళిపోతున్నాం. అలాగా? తలుపులేసి ఊపిరి పీల్చుకుంది మందాకిని. పోలీసులు కారుగా? అడిగాడు భానుమూర్తి ధైర్యంగా. ఆల్కహాల్ వాసన రాకుండా అతని తలకి, వంటికి, ఆఖరికి జుట్టుకు కూడా రాసుకున్న అమృతాంజనాన్ని, ఖాళీ అయిన అమృతాంజనం సీసాని చూడగానే పక్కున నవ్వింది మందాకిని. తిరుపతి నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. తిరుపతిలో భర్త కొనిచ్చిన చీరని కట్టుకొని మొదటిసారిగా మందాకిని భర్తతో, వసుధతో వాసంతి ఇంటికి వెళ్ళింది తిరుపతి ప్రసాదం ఇవ్వడానికి. మీ ఆయన మొహం కాస్తంత తెరిపిగా ఉంది, చెప్పింది వాసంతి వంటగదిలో మందాకినికి కాఫీ కలుపుతూ. ఇదివరకు పేకాటలో తెల్లవారేదాకా కూర్చునేవారు. మళ్ళీ ఉదయం ఆఫీసుకు వెళ్ళడానికి లేవాలి. ఇప్పుడు ఆ వ్యసనం తగ్గడంతో హాయిగా నిద్రపోతున్నారు. దాంతో మొహం తెరిపిగా ఉంది. నీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? అడిగింది వాసంతి నవ్వుతూ. అంటే ఏం మాన్పించాలని? చిన్నగా నవ్వింది మందాకిని. ఆడవాళ్ల పిచ్చి కూడా వదిలించాను. నేను నమ్మను. తిరిగే మగాడి చేత అది మాన్పించడం ఇంతదాకా ఈ లోకంలో ఏ ఆడదానికి సాధ్యం కాలేదు. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కనుక్కోవడంలోనే శ్రమ పడాలి. స్త్రీ వ్యసనం మానాలంటే తేలిక కాదు. ఆడవాళ్ల దగ్గరికి వెళ్ళకూడదన్న భయం కలిగిస్తే ఇక వెళ్ళడనిపించింది. అలాగే చేశాను. అంటే ఆ మధ్య ఆయనకి సుఖవ్యాధి వచ్చింది. నాన్నగారి స్నేహితుడైన ఓ డాక్టర్ దగ్గరికి పంపించాను. ఆ డాక్టర్కి పరిస్థితి వివరించి ఏం చెయ్యాలో చెప్పాను. ఆయన నే చెప్పినట్లుగానే చేశారు. ఇప్పుడు ఆయనకి సుఖవ్యాధి అంటేనే టెర్రర్. మందాకిని వాసంతికి వివరించిన నయంకాదిని సుఖవ్యాధి వచ్చిందని అబద్ధం చెప్పి ఎలా భానుమూర్తిని భయపెట్టింది. మెంటల్గా అతను ఎంత వర్రీ అయింది. ఆ షాక్ ట్రీట్మెంట్కి ఇక అతను ఆడవాళ్ల దగ్గరికి వెళ్ళకూడదని తీర్మానించుకున్న సంగతి చెప్పింది. ఆశ్చర్యంగా విన్న వాసంతి కొద్దిసేపు మాట్లాడలేకపోయింది. ఆ తరువాత మందాకిని చేతిని పట్టుకుని కరచాలనం చేసింది. మందాకిని చిరునవ్వు నవ్వి చెప్పింది, నేను ఆశావాదిని. ప్రతి కష్టంలో అవకాశాన్ని చూస్తాడు అవకాశవాది. ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు నిరాశావాది. నీకు తెలివితేటలున్నాయని తెలుసు, కానీ ఇంత తెలివి ఉందని నాకు తెలియదు. మొత్తానికి నీవు ఉల్లిపాయ లాంటి దానివనిపించావు. అంటే తరిగితే ఉల్లిపాయ కంటతడి పెట్టించి తీరుతుంది. అలాగే నీ మనసుని తరిగిన బావగారి చేత కంటతడి పెట్టించే ఉంటావు. నాకు తెలియదు. ఆ ఆలోచన లక్కీగా వచ్చింది. వసంతకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఏ మనిషినైనా
సమస్య చేత బాధింపబడినప్పుడు దాన్ని గురించి ఆలోచించి తగిన పరిష్కారం కోసం అన్వేషిస్తాడు. వసంత స్థితిలో ఇప్పుడు నేనుండబట్టేగా ఈ ఆలోచనలు. అప్పట్లో వసంత బాధపడుతోందని సానుభూతి వాక్యాలు చెప్పడం తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. నిజానికి ఆ బాధ ఏమిటో చెప్తే వినటం తప్ప నేను అనుభవించలేదు కాబట్టి. పేకాట, స్త్రీ వ్యసనం పోతే ఇక మిగిలినవి నాటకాలు, తాగుడు, సిగరెట్స్. వీటిని ఎలా తగ్గించాలో ఆలోచించావా? అడిగింది వాసంతి. ఇంకా పూర్తిగా లేదు. ఈ మూడింటిలో మొదట దేన్ని టేకప్ చేస్తున్నావు? నీ సలహా చెప్పు. తాగుడు. డబ్బు ఖర్చయ్యే చెడ్డలవాటు అది కాదు. నాటకాలు. ఎందుకంటే స్త్రీ వ్యసనాన్ని మళ్ళీ రెచ్చగొట్టగలిగే అవకాశాలు కలిగించేది అదే కాబట్టి. ఎలా? ఆయన సైకాలజీని బేస్ చేసుకుని వెళతాను నేను. సక్సెస్ అవుతానా లేదా అన్నది నాకు అనుమానమే. మనకిష్టం అయిన లడ్డూని ఎరగా వేస్తే చేప పడదు. దానికిష్టమైన నీచమైన పురుగే ఎరగా వాడాలి. గోవిత ఆల్ మై లక్. థ్యాంక్స్, ఐ నీడ్ ఇట్ చెప్పింది మందాకిని. ముందు గదిలోకి వచ్చారు అక్కా చెల్లెళ్ళిద్దరూ. యోగేంద్ర చెప్పాడు వాసంతితో, వచ్చే ఆదివారం మీ బావగారు వేసే నాటకం రవీంద్ర భారతిలో ఉందిట, వెళదామా? నాటకమా? ఓ ఉత్సాహంగా చెప్పింది వాసంతి. మందాకిని కూడా ఇంతదాకా నా నాటకం చూడలేదు, అక్కడికి వస్తుంది, అంతా కలిసి రండి, పాసులు మందాకినికి ఇస్తాను చెప్పాడు భానుమూర్తి. నేను సరదాగా ఓ చిన్న వేషం వేయనా అడిగాడు యోగేంద్ర ఎంతో ఉత్సాహంగా. నే బతికుండగానే చెప్పింది వాసంతి తెల్లమొహం వేసి. ఆ మాటలకు భానుమూర్తి మొహంలో బాధ రేఖామాత్రంగా తళుక్కుమనటం గమనించింది మందాకిని చెల్లెలు మరుదులతో రవీంద్ర భారతిలో భర్త వేస్తున్న నాటకం చూడడానికి ఆదివారం వెళ్ళింది. 4వ వరుసలో కూర్చున్నారు. అదో సాంఘిక నాటకం. ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగి పాత్ర భానుమూర్తిది. చివరి విప్లవవాదిగా మారి పోలీసుల చేత ఎన్కౌంటర్లో కాల్చి చంపబడతాడు. ఈయనకి నటించాలనే పిచ్చి తప్ప నటన అట్టే రాదు అనుకుంది మందాకిని. ఆ పాత్ర, ఆ నాటకం ఏదీ నచ్చలేదు మందాకినికి. నాటకంలో 1-2 సార్లు మాత్రం చప్పట్లు కొట్టారు ఒకరిద్దరు. ఆ నాటకం రాసిన ఆయన వాళ్ళ ఆవిడితో వచ్చినట్లున్నాడు. వాసంతి జోక్ చేసింది చప్పట్లు విని. ఎలా ఉంది అడిగాడు భానుమూర్తి నాటకం అయ్యి వేషం తీసేసి వచ్చాక గర్వంగా. బాగుంది చెప్పింది మందాకిని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇంటికి ఆలస్యంగా వస్తున్నానో? కష్టపడాలి, కష్టపడితే కానీ నాటకం బాగా చెయ్యలేం. మర్నాడు ఉదయం మందాకిని భర్తకి కాఫీ కప్పుతో పాటు వైజాగ్ నుంచి అతను రాసి పోస్టు చేయడం మరిచిపోయిన ఇంగ్లాండ్ లెటర్ని ఇచ్చింది. ఇదెక్కడిది సంతోషంగా అడిగాడు. మీరు పోస్ట్ చెయ్యనే లేదు, సూట్ కేసులో దొరికింది. ఓ పోయిందనుకున్నాను, బాగా రాశారు, థ్యాంక్స్. మందాకిని కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తరువాత నెమ్మదిగా చెప్పింది. ఓ ప్రశ్న అడగనా? అడుగు. దీనికి నా అనుమతి కూడా కావాలా? నవ్వాడు. మీరే ఓ నాటకం ఎందుకు రాయకూడదు? ఆశ్చర్యంగా చూశాడు భానుమూర్తి. నాటకం రాయడమా అడిగాడు. అవును, మీలో క్రియేటివిటీ ఉంది, భావుకత, రాసే శక్తి ఉన్నాయి. అది నాటకాలు రాయడానికి వినియోగించండి, కానీ నాటకంలో వేషం వేసేందుకు వృధా చేయవద్దు. అర్థం కానట్లుగా చూశాడు. నాటకం వేసినంతసేపే మీ క్రియేటివిటీ ఉండేది. ఆ తరువాత మీరు అందరిలా మామూలు మనిషే. మళ్ళీ నాటకం వేసేదాకా మీ ప్రతిభను ఎవ్వరూ చూడలేరు. అదే నాటకం రాస్తే మీరు హాజరు కాకపోయినా ఆంధ్రదేశం అంతటా ఆ నాటకం ఎక్కడో ఓ చోట ఆడుతూనే ఉంటుంది. మీ ప్రేక్షకులు మీ నాటకాన్ని చూసి సంతోషిస్తారు. భానుమూర్తి మొహంలోకి ఆలోచన ప్రవేశించింది. అవునండి, నాటకంలో ఓ పాత్ర వేస్తారు మీరు. నాటకం రాస్తే ఎన్నో పాత్రలు క్రియేట్ చేయవచ్చు. నాటక రచయిత అంటే సొసైటీలో కూడా డిగ్నిఫైడ్గా ఉంటుంది. నాటకంలో వేస్తాడంటే అంత గౌరవం ఉండదు కదా, సినిమా యాక్టర్ అయితే తప్ప. చిన్నగా నవ్వాడు భానుమూర్తి. నీకు తెలివుందే అన్నాడు. ముందు వరుసలో కూర్చున్న వారికి కనిపించినంత స్పష్టంగా వెనక వాళ్ళకి కనపడరు కూడా. నాటక రచయిత అయితే మీ నాటకాన్ని అంతా సమానంగా చూసి ఆనందిస్తారు. అతనిలో ఆలోచన మొదలైంది. నే చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా అడిగింది. లేదు, ఇదివరకు ఒకసారి ప్రయత్నించాను, కానీ దాన్ని పూర్తి చేయలేదు, టైం లేక. నాకు ఆ ఉద్దేశం ఉంది.
ఇప్పటికీ చాలామంది నాటక రచయితలు నటులుగా ప్రవేశించి నాటకాలు రాసి నాటక రచయితలుగా ప్రమోషన్ సంపాదించిన వారే. కానీ నాకు అంత టైం ఎక్కడుంది మందాకిని? టైం కావాలనుకుంటే దానంతట అదే వస్తుంది. రాయటం ముఖ్యం అనుకుంటే ఓ నాటకం రిహార్సల్స్కి ఖర్చు చేసే టైం అంత కూడా పట్టదు. మీరు రాసే నాటకం శాశ్వతం, నటన పరిమితం. మరో 25 ఏళ్ల తర్వాత కూడా మీ నాటకం ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారు. నిజమే. ఇంత కష్టపడి మీరు నాటకం ఒక్కసారే వేస్తారు, ఒక్కసారే మెచ్చుకుంటారు మీ నటనని. రచయిత అయితే ఒక్కో నాటకం ప్రదర్శించినప్పుడల్లా మెచ్చుకుంటారు. ఒక్కసారి కష్టపడి రాసిన నాటకానికి కొన్ని వేల సార్లు కరతాళ ధ్వనులు మోగుతాయి. ఎన్ఆర్ నంది, ఆత్రేయ, గొల్లపూడి, రావికొండలరావు, జంధ్యాల, ఎండమూరి ఇప్పుడు నాటకాలు రాయకపోయినా వాళ్ళు ప్రేక్షకులకు గుర్తున్నారు. కానీ వాళ్ళ నాటకాల్లో వేషాలేసిన వారి ఒక్కరి పేరైనా మీకు గుర్తుందేమో చెప్పండి. మీరు నాకు రాసిన ఉత్తరం చదివాక అనిపించింది మీరు రాయగలరని. భానుమూర్తి కళ్ళల్లో వెలుగు, వెంటనే దృఢ నిశ్చయం చోటు చేసుకున్నాయి. నేను ఓ నాటకం రాస్తాను చెప్పాడు స్థిరంగా. కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను. ఇవాళ తిదేమిటో చూడనా? తెలుగు క్యాలెండర్లో తిథి చూసి చెప్పింది. పంచమి. ఇవాళ మంచి రోజు. తిథుల్లో నమ్మకం ఉందా నీకు? పండితుల వారమ్మాయివి కదా. తిథి కన్నా ముఖ్యం సబ్జెక్ట్. అది కావాలి నవ్వి చెప్పాడు. మందాకిని బుర్ర పాదరసంలా పనిచేసింది. తను వేసిన చిన్న ఎర్ర తగిలింది. అది వదిలించుకునేలోగా బలమైన వల వెయ్యాలి. సబ్జెక్టు తిథులే చెప్పింది. తిథులా? సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు. ఎస్ సార్. తిథులు చూసి ఏ పనైనా చెయ్యటం మంచిది కాదు, అది మూఢనమ్మకం అన్నది థీమ్. 2 సంఘటనలు తీసుకుని హాస్యంగా వ్రాయవచ్చుగా. మొదటి ప్రయత్నం కాబట్టి మంచి రోజే ప్రారంభించండి. నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే కానిద్దాం. ఆ నాటకం పుస్తకంగా వేస్తే వచ్చే రాయల్టీతో వసూకి బంగారు గాజులు చేయించవచ్చు కదండి. నీ ఆలోచనలు నాకన్నా ఫాస్ట్గా ఉన్నాయే నవ్వి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం భర్త కోసం టిఫిన్ చేసి ఆత్రంగా ఎదురు చూసింది మందాకిని. కాఫీ తాగాక అడిగాడు, ఇంకా చదరంగం బోర్డు బయటికి తీయలేదే? ఇవాళ చదరంగం వద్దు, నాటకం మొదలెట్టండి. అలవాటయిందిగా, ఒక్క ఆటైనా ఆడదాం. చదరంగం ఆడుతూ చెప్పాడు భానుమూర్తి. ఉత్సాహం, రాయగలిగే శక్తి ఉంటే చాలదు. నాటకం రాయాలంటే చాలా కావాలి. రచయితలు అంటే నవలలు కథలు రాసి పారేస్తారే, కానీ నాటికలు రాయలేరు. ఈ టెక్నిక్ తెలిసి ఉండాలి ముందర. తిథుల మీద నాటిక ఎలా రాస్తే బాగుంటుందో చెప్పింది మందాకిని. అంతా విని నవ్వి చెప్పాడు. నాటకానికి లిమిటేషన్స్ చాలా ఉంటాయి. సెట్ ఒకటి మించకూడదు. ఒకే సెట్లో ముగియాలి. 45 నిమిషాలు మించకూడదు. పాత్రలు ఖాళీగా స్టేజీ మీద ఉండకూడదు. యాక్షన్కి స్కోప్ లేకపోతే వాళ్ళని సమయానికి బయటకు పంపి మళ్ళీ సమయానికి తీసుకురావడం తెలిసి ఉండాలి. రాజకీయాలు, విప్లవాలు, దోపిడీలు నాటకంలో పుష్కలంగా ఉండాలి. హాస్య నాటిక అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, కానీ బహుమతులు రావు వాటికి. నువ్వన్నట్లు మొదటిసారి కాబట్టి హాస్యంగానే రాస్తే బెటర్. మధ్యతరగతి ఫ్యామిలీని తీసుకుని రాయండి. భార్యాభర్తలు మనలాగే తిరుపతిలో కాపురం. వాళ్ళు తిరుపతిలో ఉండటం చేత వెంకటేశ్వర స్వామి దగ్గర తమ పాత మొక్కులు తీర్చుకోవడానికి చుట్టాలు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి ఖర్చులు పెంచేస్తూ ఉండటం. వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి ఆ భార్యాభర్తలు చేసే ప్రయత్నమే మన నాటకం. ఎలా ఉంది? ఇలాంటిదే ఇదివరకోసారి ప్రయత్నించాను. తిరుపతిలోని ఇన్సిడెంట్స్ అయితే గుళ్ళో చూడటానికి బాగానే ఉంటుంది, కానీ ఏ ఇన్సిడెంట్ రాయాలి? ఇద్దరూ కలిసి అరగంట దాకా 4-5 ఇన్సిడెంట్స్ని గురించి ఆలోచించి చదరంగం అయ్యాక ముందు శ్రీకారం చుట్టండి, వాటంతట అవే వస్తాయి ప్రోత్సహించింది మందాకిని. దాదాపు 1.5 సేపు కష్టపడి 5 పేజీలు నలుపు చేశాడు భానుమూర్తి. తర్వాత భార్యకు చదివి వినిపించాడు. చుట్టాలు వస్తున్నామని టెలిగ్రామ్ వస్తుంది. నెలాఖరు. బియ్యం కూడా సరిపడా లేవు. వాళ్ళు వచ్చే టైంకి ఇల్లు తాళం వేసుకుని మార్నింగ్ షోకి వెళతారు భార్యాభర్తలు. ఊరెళ్తున్నామని ఇంటి వాళ్ళకి అబద్ధం చెప్పి, వచ్చిన చుట్టాలకి ఇంటి వాళ్ళు అదే మాట చెప్తే వాళ్ళు కొండపైన సత్రానికి వెళతారు. సాయంత్రం మళ్ళీ వస్తారు. ఆ చుట్టాలు అనుమానం వచ్చి భార్యాభర్త
భార్యాభర్తలిద్దరూ దొరికిపోతారు. రైలు అందక తిరిగి వచ్చామని అబద్ధం ఆడుతుంది భార్య. సినిమాకి వెళదాం రమ్మంటారు చుట్టాలు. భార్య సలహా మీద రహస్యంగా వాళ్ళ రిక్షా ఓ సినిమా థియేటర్ మాట్లాడి భార్యాభర్తలిద్దరూ మరో థియేటర్కి వెళతారు. ఆ విధంగా సినిమాకి తీసుకెళ్లే ఖర్చు తప్పించుకుంటారు. ఇంటి సెట్లోనే డైలాగ్స్ ద్వారా కథని నడిపించగలిగాడు భానుమూర్తి. వచ్చిన చుట్టానికి దేనికైనా ముహూర్తం రావాలి అనే ఊత పదం పెట్టి హాస్యం సృష్టించాడు. భార్య పాత్రకి యాక్షన్లో ఎడంచేతి వాటం పెట్టి కొంత హాస్యాన్ని సృష్టించాడు. ఇది డ్రాఫ్ట్, ఆలోచించి మళ్ళీ తిరగరాస్తే బాగానే వచ్చేటట్లుంది చెప్పాడు తృప్తిగా. భానుమూర్తి బయట నుంచి ఎవరో పిలిస్తే లేచి బయటకు వెళ్ళాడు. భానుమూర్తి స్నేహితుడు. అతనితో ఏదో మాట్లాడి లోపలికి వచ్చి చెప్పాడు, కొద్దిగా పనుంది, బయటికి వెళ్ళొస్తాను, నా కోసం అన్నం వండకు. మందాకినికి ఎంతో సంతోషంగా ఉంది తన శ్రమ కొద్దిగానైనా ఫలించినందుకు. భానుమూర్తి దృష్టి పూర్తిగా నాటక రచన మీద పడితే అది రాస్తూ ఇంటి దగ్గరే గడుపుతాడు, రిహార్సల్స్కి వెళ్ళే పని కూడా లేకుండా. ఆమె ఆశ అడియాశ కాలేదు. భానుమూర్తి వారం రోజులు ఆఫీసు నుంచి సరాసరి ఇంటికి వచ్చి చదరంగం ఆడాక నిద్రపోయే ముందు ఆ నాటకం కాగితాలు ముందేసుకుని కూర్చోసాగాడు. రాసినవి కొట్టేసి మళ్ళీ రాసి మధ్య మధ్యలో రాసింది భార్యకి వినిపించి ఆమె సలహాలు నచ్చితే వాటిని పాటించి మొత్తానికి అతిథి దేవుళ్ళు నాటకాన్ని తయారు చేశాడు. మీ ఆఫీసు రిక్రియేషన్ క్లబ్కి ఇవ్వండి ఆ నాటకం, మీరు ఏ పాత్ర వేయకండి, ఆ టైంలో ఇంకో నాటకం రాయండి, ఎప్పుడైనా వెళ్ళి రిహార్సల్స్ చూడండి చెప్పింది మందాకిని. ఏ కళనున్నాడో భానుమూర్తి తిథి నక్షత్రాల మూఢనమ్మకాల మీద కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు. నాటకం రాస్తుంటే మధ్యలో స్నేహితులు వస్తే కానీ బయటకు వెళ్ళడం లేదు. తాగుడు తగ్గకపోయినా అతను ఇంటి పట్టున ఇంకొంతసేపు ఉండటం మందాకిని సాధించిన మరో విజయం. ఓ రోజు సాయంత్రం చదరంగం ఆడుతున్నప్పుడు మందాకిని అడిగింది, మొదటిసారిగా మీకు అసలు వేశ్యల దగ్గరకు వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది? చిన్నగా నవ్వాడు. నా 12వ ఏట. 12వ ఏట? అవును. షాక్ తిన్నట్టుగా చూసింది. మళ్ళీ నవ్వి చెప్పాడు, చాలా గమ్మత్తైన అనుభవం, తలుచుకుంటే ఇంకా నవ్వొస్తుంది నాకు. మందాకిని అదేమిటని అడగకపోయినా చెప్పసాగాడు. మా ఊరి బయట వేశ్యలుండే ఇల్లుండేది. వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని ఉండేది, కానీ ధైర్యం చాలేది కాదు. ఓ రోజు తెగించి వెళ్ళాను. ఇంటి బయటే కూర్చుని ఉంది ఒక అమ్మాయి. ఏమిటన్నట్లుగా చూసింది. నా నోట మాట రాలేదు. మళ్ళీ అడిగింది ఏం కావాలని. వస్తావా పెగుల్చుకుని అడిగాను. నా వంక ఆ అమ్మాయి చూసిన చూపు ఇంకా గుర్తుంది. ఏం తెచ్చావు అని అడిగింది. ₹1 అని చెప్పాను. ఓ పని చెయ్యి, ముందు ఓ పావలా పెట్టి పకోడీలు కొనుక్కురా అంది. దుకాణానికి వెళ్ళి పకోడీలు కొని తీసుకొచ్చి ఆ పొట్లం మిగతా పావలా ఆమె చేతిలో ఉంచాను. ఇక నువ్వు వెళ్ళు అన్నది. నేను వచ్చిన పని అని అడిగాను. ఏం చేశావు? చేశావుగా, ఈ పొట్లం ఇచ్చావుగా, మొత్తం నేనే తింటా, నువ్వు వెళ్ళు. నీ వెంట మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నలకు చెప్పనా అని గదమాయించింది. భయం వేసి ఇంటికి పరుగు తీశాను. మందాకిని కూడా నవ్వింది. తెలిసి తెలియని వయసు చెప్పాడు భానుమూర్తి. భానుమూర్తి ఓ రోజు ఆఫీసు నుంచి వచ్చాక చెప్పాడు మందాకినితో, ఇవాళ నాటకంలో వేషం వేస్తారా అని అడిగాడు డైరెక్టర్. వేయనని చెప్పేశాను. నాటకాల్లో పాలిటిక్స్ ఎక్కువ, నేను అడిగిన క్యారెక్టర్ ఇవ్వననేవాడు. ఇదివరకు ఏదో ఒకటి వెయ్యాలి తప్పదని వాళ్ళిచ్చినదే వేసేవాడిని. ఇప్పుడు ఆ టైంలో నాటకమే రాసుకోవచ్చుగా. 4-5 గంటలు నలిగితే ఆ డైరెక్టరే మన వెంట పడతాడు. ఈసారి రాసేది నాకివ్వమని. నౌ ఐ కెన్ కమాండ్ సమ్ రెస్పెక్ట్. మీరు నాటకాల్లో వేషాలు వేయడంలో నుంచి పూర్తిగా విరమించుకున్నట్లేనా అని మందాకిని వారాదు. కొన్ని పూర్తిగా వెంటనే మానేయకూడదు అన్నది నా ప్రిన్సిపల్. అది ఇంటికి వంటికి కూడా మంచిది. సెలబ్రేట్ చేసుకుందాం కొంత మానినందుకు. అయితే ఇవాళ రాత్రికి హోటల్కి తీసుకెళ్తారా? అన్నం వండను, మీతో కలిసి హోటల్లో భోంచెయ్యాలని ఉంది. ఇవాళ కుదరదు, మరో రోజు. నాన్నగారు హోటల్కి వెళ్దాం, అప్పలం వేత్తాలు. గొడవ పడింది వసు. నువ్వు అడిగితే కాదంటానా తల్లి, ఇక తప్పేదేముంది, పదండి. మందాకిని పెళ్ళైన అన్ని నెలల్లో భర్తతో షికారికి బయటకు వెళ్ళడం అదే తొలిసారి. ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది. తమని వాసంతి అచ్చమాంబలు చూడాలని మనసులో కోరుకుంది కూడా.
తన ప్రయోజనకత్వానికి తానే గర్వంగా అనిపించింది. మందాకిని 2 భోజనాలే ఆర్డర్ చేయించింది. వసుధ మొత్తం తినలేదని. వసుధ కోసం వెజిటబుల్ బిర్యానీ తెప్పించింది. వసుధ, నీలా తిననా అన్నం అని అడిగింది మందాకిని వసుధను. నాలానా అంటే ఎలా? ఇలా కంచంలో అన్నాన్ని కుప్పగా పోసి కొండలా చేసింది. దాంట్లో వేళ్లతో గోతులు చేసింది. ఆ గోతుల్లో చారు సాంబార్ పోసింది. చిన్న చిన్న చెరువులను చేసింది. స్పూన్తో ఓ చెరువులోంచి మరో చెరువులోకి దారులని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ అన్నాన్ని తినకుండా పక్కకు తోసేసింది. వసుధ నవ్వేసింది. అప్పడాన్ని చిదిమేస్తూ కొత్తది కావాలి అని చిన్నగా రాగాలు తీసింది మందాకిని. ఈసారి వసుధతో పాటు భానుమూర్తి కూడా నవ్వాడు. ఈ పూరీలోంచి మీరు ఎక్కువ పొరలు తీస్తారా లేదా నేను ఎక్కువ తీస్తానో పందెం వేసుకుందామా అడిగింది ఇద్దరిని. పూరీ పొరలని వేరు చేసింది, కానీ వాటిని తినలేదు. వసుధ ప్లేట్లోని బిర్యానీ సగం కావాలని అడిగి తీసుకుంది. అందులో సగమే తిన్నది. తండ్రి కూతుళ్ళిద్దరూ నవ్వారు. ఇలాగే కదా నువ్వు అన్నం తినేది? చిన్నగా మొట్టి అడిగింది మందాకిని వసుధని. వసుధ సిగ్గుపడింది. భోజనం అయ్యాక కూల్ డ్రింక్స్ కావాలని గొడవ చేసింది వసుధ. అందరికీ గోల్డ్ స్పాట్ చెప్పాడు భానుమూర్తి. మందాకిని తన బాటిల్లో స్ట్రా వేసి పీల్చింది. డ్రింక్ కొద్దిగా నోట్లోకి రాగానే స్ట్రా చివర వేలి అంచుతో మూసి దాన్ని సీసాలోంచి బయటకు తీసింది మందాకిని. తల ఎత్తి నోరు తెరిచి స్ట్రాని నోట్లో ఉంచి వేలిని తీసింది. అంతదాకా స్ట్రాలో ఉన్న ద్రవం నోట్లోకి జారితే దాన్ని తాగింది. ఏమిటది చిన్నపిల్లలా అడిగాడు భానుమూర్తి నవ్వి. నాకివాళ చిన్నపిల్లనైనంత ఆనందంగా ఉంది. మరి కనీసం చేష్టల్లో అయినా చిన్నపిల్ల నవ్వనియ్యండి చెప్పింది మందాకిని. నీ పుట్టినరోజు ఎప్పుడు? 1/11/60. బాటిల్లోని ద్రవం సగం త్రాగాక మందాకిని స్ట్రాని సీసాలో ఉంచి గట్టిగా గాలిని ఊదింది. బుడగలు బాటిల్ పైభాగం దాకా వచ్చేదాకా మందాకిని అనుకరించింది వసుధ ఉత్సాహంగా. నీకివాళ ఏదో అయ్యింది నిజంగా అన్నాడు భానుమూర్తి. చుట్టుపక్కల వాళ్ళు తమని గమనించడం కూడా మందాకిని నిర్లక్ష్యం చేయడంతో. అవును, స్ట్రాతో గ్లాసులోని నీటిని పీల్చి వేలితో ఓ చివర మూసి ఆ ద్రవాన్ని భర్త కాలర్లోంచి వీపు మీదకి వేలు తీసేసి వదిలింది మందాకిని. అరిచాడు భానుమూర్తి కంగారుగా. భలే చప్పట్లు కొట్టింది వసుధ. నాన్నగారిని ఐస్ క్రీం తెప్పించమను వసు, ఎంచక్కా ఆయన గారి సుందర వదనానికి పోద్దాం చెప్పింది మందాకిని. నాన్నగారు నాకు ఐస్ క్రీం కావాలి చెప్పింది వసుధ. ఇద్దరే ఇంటికి పదండి, మీ పని చెప్తాను అన్నాడు భానుమూర్తి. నాన్నగారు కొలతాలు, మనం అసలు ఇంటికే వెళ్ళవద్దు చెప్పింది వసుధ మందాకినితో. ఏమిటి చిన్నపిల్లవైపోయావు అన్న మాటలు విని తల పక్కకి తిప్పి చూసింది మందాకిని. పక్కనే నిలబడి ఉన్నారు వాసంతి, యోగేంద్ర. మీరా కూర్చోండి సిగ్గుపడింది మందాకిని. చాలా తమాషాగా కలుసుకున్నాం చెప్పాడు యోగేంద్ర. పిన్ని ఐస్ క్రీం ఇప్పించవా నాకు అడిగింది వసుధ. పోన్లే, అవునే ఇప్పించవే, ఈయన గారు కాదు పొమ్మంటున్నారు వత్తాసు పలికింది మందాకిని. యోగేంద్ర వాళ్ళ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని వెయిటర్ని పిలిచి చెప్పాడు ఐస్ క్రీం తీసుకురమ్మని. వద్దు కంగారు పడ్డాడు భానుమూర్తి. ఏం అడిగింది వాసంతి. జలుబు చేస్తుందనా? కాదు, నా మొహానికి రాస్తారు. యోగేంద్ర, వాసంతి అతని వంక ఆశ్చర్యంగా చూశారు. మొహానికి రాస్తారా? ఎవరు అడిగింది వాసంతి. మీ అక్కయ్య. అదేం చిన్నపిల్ల, నీకు తెలీదు, ఇవాళ చిన్నపిల్లే. వద్దు, పార్సెల్ తీసుకెళ్దాం ఇంటికి. పగలబడి నవ్వింది మందాకిని ఆ మాటలకి. అబద్ధానికి ఒక కాలు కూడా ఉండదు, కానీ రెక్కలుంటాయి నిజమనుకుని అది అందరితో చెప్పింది. ఐస్ క్రీం హోమ్ ప్యాక్తో దగ్గరే ఉన్న వాసంతి ఇంటికి వెళ్ళారు. కప్పులో వేసి ఇవ్వగానే వసుధ కుర్చీ మీద లేచి నిలబడి అరచేత్తో ఐస్ క్రీం తీసుకొని తండ్రి మొహానికి రాసింది ఉత్సాహంగా. అలా కాదమ్మా, ఇలా రాయాలి. వసుధ మొహానికి కాస్త రాసి చూపించింది మందాకిని. అలాగా పిన్ని, నాకు తెలీదు. వసుధ ఈసారి మందాకిని మొహానికి పూసింది నవ్వుతూ. నేను చెప్పానా ఐస్ క్రీం వద్దని చెప్పాడు భానుమూర్తి నవ్వు తెచ్చిపెట్టుకుని. యోగేంద్ర తన కప్పులోంచి స్పూన్తో ఐస్ క్రీం తీసి వాసంతి పై పెదవి మీద మీసంలా దిద్ది చెప్పాడు. ఇన్నిసార్లు ఐస్ క్రీం తిన్నాం, కానీ ఎప్పుడు ఎంత సరదాగా లేదు వాసంతి. మీరే తెప్పించారుగా, ఈ కాస్త ముచ్చట అవనీయండి. భానుమూర్తి కప్పు తీసి ఐస్ క్రీంని యోగేంద్ర నుదుటి మీదకి ఉంచాడు. అది మొహం మీదే
నుండి గడ్డం దాకా కారింది. భలే భలే చప్పట్లు కొట్టింది వసుధ. 20 రూపాయలు వృధా అయినా ఈ సంఘటన ఎప్పటికీ ఉంటుంది. తలుచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది. ఏడుపు మొహంతో చెప్పాడు యోగేంద్ర. వాసంతికి కానుపు రోజులు దగ్గర పడ్డాయి. పుట్టింటికి వచ్చేసింది 9వ నెలలో. ఓ రోజు హేమాద్రి వచ్చి చెప్పాడు ఆత్రంగా, అక్క, చిన్నక్కని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. పురుడు వచ్చేలా ఉంది. ఇల్లు తాళం పెట్టి హేమాద్రి వెంట హాస్పిటల్కి వెళ్ళింది. మందాకిని వసుధను తీసుకుని. తొలి కాన్పు కాబట్టి కనీసం 12 గంటలు పట్టొచ్చని చెప్పింది లేడీ డాక్టర్. యోగేంద్రకి ఫోన్ చేసింది మందాకిని. ఆఫీస్ అయ్యాక సరాసరి హాస్పిటల్కి వచ్చేశాడు అతను. రాత్రి 8:15కి డెలివరీ అయింది. ఆడపిల్ల పుట్టింది. హేమాద్రి తన మేనకోడల్ని నూనెలో మొహం చూసి కానీ చూడకూడదు, అనురాధ నక్షత్రం కాబట్టి. ఎలా ఉందే, ఎవరి పోలిక అడిగింది వాసంతి. వాళ్ళ నాన్న పోలికే. తెలుపవుతుందా నలుపా? ఎర్రగా ఉంటే పెద్దయ్యాక నలుపవుతారట. ఎరుపు లేదు కాబట్టి రంగు రావచ్చు. ఎంత కష్టపెట్టింది నన్ను, దొంగ రాస్కెల్. పెద్ద నొప్పులను భరించలేకపోయాను, కూతుర్ని ముద్దు పెట్టుకుని చెప్పింది వాసంతి. ఎంత పాత చొక్కా వేశారేం, కొత్తవి తెప్పించలేదా? హాస్పిటల్ దగ్గర కాబట్టి మర్నాడు వాసంతికి టిఫిన్ క్యారియర్లో భోజనం తీసుకెళ్ళినప్పుడు అడిగింది మందాకిని. పుట్టగానే కొత్త బట్టలు తొడగకూడదట. హాస్పిటల్ వారిచ్చిన గౌనే వేశాం, సాయంత్రం తెస్తానన్నారు ఆయన. వాసంతి చెప్పింది. నా మనవరాలు అసాధ్యురాలు. పుట్టకుండానే అమ్మ పెద్దమ్మల పెళ్ళిళ్ళు చేసింది. అచ్చమాంబ ముద్దాడింది మనవరాల్ని. మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ మొదటి సంతానం కూతురే. నీకు ఆ ఆనవాయితీ తప్పదు బహుశా, చెప్పాడు భానుమూర్తి. క్రోమోజోమ్స్ని బట్టి కానీ ఆనవాయితీ బట్టి కాదుగా. నాకెప్పుడు ఇస్తావోయ్ బాబుని? మందాకిని సిగ్గుపడింది. నీ చెల్లెలు కన్నాకైనా నువ్వు త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలి. బారసాలకి భానుమూర్తి కుటుంబం మొత్తం వెళ్ళారు. గా అని ఏడుస్తుంది. గాయత్రి అని పెట్టండి, సలహా ఇచ్చింది మందాకిని హాస్యంగా. వాసంతి అత్తగారు తన తల్లి పేరే పెట్టమని పట్టుబట్టడంతో కామేశ్వరి అని పేరు పెట్టారు. డొక్కు పేరు. స్కూల్ రిజిస్టర్లో కిన్నెర అని రాయిస్తాను, ఆ పేరుతోనే పిలుస్తాం, చెప్పింది వాసంతి అసంతృప్తిగా. మందాకిని ప్రోత్సాహం లేకపోతే భానుమూర్తి 2వ నాటకం తర్వాత 3వది అంత త్వరగా మొదలుపెట్టి ఉండేవాడు కాదు. మందాకినే ఆ నాటకానికి ఐడియా ఇచ్చింది. అది ఓ తెలుగు రచయిత రాసిన మినీ కథ. అందులో వసుధకి కూడా వేషం ఉండే అవకాశం ఉండబట్టి తానెప్పుడో చిన్నప్పుడు చదివిన ఆ పత్రిక సంపాదకుడికి రాసింది. కథ క్లుప్తంగా రాసి ఆ రచయిత చిరునామా కావాలని ఆ రచయిత నుంచి అనుమతిస్తూ సమాధానం వచ్చింది. కథంతా పోలీస్ స్టేషన్లోనే నడుస్తుంది. ఓ 30 ఏళ్ల యువకుడు ఏడుస్తున్న 3 ఏళ్ల పాపను తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాడు. రోడ్డు మీద ఒంటరిగా ఏడుస్తుంటే చూసి తీసుకొచ్చానని ఆ పాప పేరు వసుధ, తల్లిదండ్రుల పేర్లు చెప్తుంది ఇన్స్పెక్టర్ అడిగితే. కానీ ఇల్లు ఎక్కడా, తండ్రి ఏ ఆఫీసులో పనిచేస్తున్నాడో ఇలాంటి వివరాలు చెప్పలేకపోతుంది. ఏడ్చే ఆ పాపని ఆడించటానికి వాళ్ళ తాతలు దిగొస్తారు. బిస్కెట్సు, పెప్పర్మెంట్సు కొని తెస్తాడు కానిస్టేబుల్. ఎస్ఐ టోపీని పాప నెత్తి మీద పెట్టి ఆడిస్తాడు. అలా 2:30 గంటల అవస్థపడ్డాక ఓ యువతి ఆదరాబాదరాగా పరుగెత్తుకొస్తుంది తన కూతురు తప్పిపోయిందని రిపోర్ట్ ఇవ్వడానికి. స్టేషన్లో ఉన్న పాప ఆ యువతిని చూసి అమ్మా అని ఏడుస్తుంది. ఆ యువతి కూతురే వసుధ. ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందో చూసుకోలేదని చెప్తుంది. ఎస్ఐ ఆ యువతిని మందలిస్తాడు. తన కూతుర్ని తీసుకువెళుతుంది ఆ యువతి. నాటకం చిన్న పంచితో ముగుస్తుంది. బయట నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ చెప్తాడు ఎస్ఐకి ఏడుపు మొహంతో, సార్, వాళ్ళు మనల్ని మోసం చేశారు సార్. మొదట ఆ పాపని తీసుకువచ్చిన అతను, ఆ తర్వాత పాపని తీసుకెళ్లిన యువతి భార్యాభర్తలు సార్. ఆ పాప వాళ్ళ కూతురే. సినిమాకి వెళుతూ పాపని ఎక్కడుంచాలో తెలియక మన దగ్గర వదిలి అలా నాటకం ఆడారు. వాళ్ళు ముగ్గురు రిక్షాలో ఇంటికి బేరం ఆడుతుంటే చూశాను సార్, చెప్పాడు. అది నాటకానికి పనికి వస్తుందని చెప్పాడు భానుమూర్తి. 2 రోజులు కష్టపడి ఓ డ్రాఫ్ట్ తయారు చేసి భార్యకి వినిపించాడు. అది హాస్య నాటకం కదా,
నవ్వొచ్చే సంభాషణలు లేవు, డైలాగ్స్తో నవ్వించేలా మార్చాలి చెప్పింది మందాకిని. ఆ రోజు సాయంత్రం చదరంగం భోజనాలు అయ్యాక పరుపు మీద కూర్చుని ఒళ్ళో కాగితాలను పెట్టుకున్నాడు భానుమూర్తి. చిన్న చిన్న పాత్రలని పోలీస్ స్టేషన్లోకి తీసుకొస్తే బాగుంటుంది. 45 నిమిషాలు ఎస్ఐ పాప కానిస్టేబుల్తో చూసే వాళ్లకు విసుగొస్తుంది చెప్పాడు. మళ్ళీ ఓసారి నాటక చదువుకున్న భానుమూర్తి. ఇద్దరూ కాసేపు ఆలోచించారు. ఐడియా చెప్పింది చిటికేసి. ఏమిటది? మందాకిని గొంతు సర్దుకుని పాత్రల పేర్లు చెప్తూ వాళ్ళ కంఠాలని అనుకరిస్తూ చెప్పింది ఓ ఇన్సిడెంట్. ఎస్ఐ: ఏం కావాలి నాయనా? అతను: నా సైకిల్ పోయిందండి, రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఈకిలు: నా సైకిలేనండి. ఎలా ఉంటుంది? పొద్దున్నే తుడిచానండి. బాగుంటుంది. బెల్లు లేదు, బ్రేక్ ఉంది, కుడి పెడల్ లేదు, ముందు వెనక చక్రాలున్నాయి, సీటు చిరిగింది, టైర్లు చిరిగి లేవు. ఎస్ఐ రిపోర్ట్ రాసుకుని కానిస్టేబుల్ని వెదకడానికి వెళ్ళమంటాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళిన అతను మళ్ళీ సుడిగాలిలా లోపలికి వస్తాడు, ఇంకా ఏడుపు మొహంతో. ఎస్ఐ: ఇప్పుడే కదయ్యా రిపోర్ట్ ఇచ్చావు, అప్పుడే వస్తే ఎలా? రేపురా. అతను రిపోర్ట్ చేయడానికి అద్దె సైకిల్ మీద వచ్చాను. ఇప్పుడెళ్ళి చూస్తే మీ స్టేషన్ బయట అది లేదు, ఎవరో కొట్టేశారు సార్. ఎలా ఉంది? అడిగింది మందాకిని. తమాషాగా ఉంది. అయితే అతను వెళ్ళాక పాపతో ఓ ఇన్సిడెంట్ వేసుకునే గ్యాప్ ఇచ్చాక మళ్ళీ అతన్ని ప్రవేశపెట్టాలి. నిజంగా బాగుందా? అడిగింది. మరి నాకేమిస్తారు? ఏం కావాలి? అడిగాడు. మందాకిని కళ్ళు మూసుకుని తలని ముందుకు వంచింది, ముద్దు పెట్టుకోమన్నట్లుగా. భానుమూర్తి సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. మందాకిని దగ్గరగా తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు భానుమూర్తి ఆప్యాయంగా. ఐ లవ్ యూ. నాకు తెలుసది. నువ్వే నేను నిన్ను ప్రేమించేలా చేయగలిగావు. ఇవి తర్వాత, ముందర నాటకం సంగతి చూడండి. ఓ దొంగని పట్టుకొస్తాడు కానిస్టేబుల్. ఎస్ఐతో చెప్పాడు ఆ కానిస్టేబుల్. వీడు 2 ఏళ్లలో దొంగతనం చేసి పట్టుబడ్డాడండి అని గొంతు సర్దుకుని మళ్ళీ చెప్పసాగింది. ఎస్ఐ: ఓ ఇంట్లో దొంగతనం చేస్తే తృప్తి తీరలేదా రాస్కెల్? దొంగ ఆ ఇంటి ఆవిడ పక్కింట్లో కూడా దోచుకోమని 5 రూపాయలు లంచం కూడా ఇచ్చింది దొర. లంచం కూడా ఇచ్చిందా? ఏం? వాళ్ళు మంచి స్నేహితులట. ఆ పక్కింటి ఆవిడ భర్త మద్రాసు నుంచి కొత్తగా పట్టుచీర తెచ్చాడని దాన్ని దోచుకోమని 5 ఇచ్చి పంపిస్తే ఆ 2వ ఇంట్లో కూడా దొంగతనం చేశాను దొర. ఎలా ఉంది ఇది? అడిగింది. బాగుంది. ఇది కేవలం జోక్ అయిపోతుంది. దొంగకి ఎస్ఐకి సంభాషణ పెంచి ఓ ఇన్సిడెంట్గా రాయాలి. వాళ్ళు చాలా కాలం నుంచి వెతుకుతున్న దొంగవాడు. వాడిని పట్టుకుంటే చాలామంది సామాను దొరుకుతుంది. ఇలా ముందు డైలాగ్స్తో ఎస్టాబ్లిష్ చేసి తర్వాత వాడిని రంగంలోకి తీసుకురావాలి. భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా ఆ నాటకం గురించి మరో అరగంట దాకా చర్చిస్తూనే ఉన్నారు. రాత్రి ఇద్దరూ పక్క మీదకి చేరేసరికి ఆ నాటకానికి ఓ రూపం వచ్చింది. ఇది భలే నాటకం అవుతుంది. పూర్తి హాస్య నాటిక. చిన్నపిల్ల పాత్ర అయితే వసు చేత చేయించండి. వసు: గుడ్ ఐడియా, సంతోషంగా చెప్పాడు. ఎస్ఐ: ఆహా, మీరు కాదు, అంత పెద్ద పాత్ర వేయవద్దు. మొదట వచ్చి పోలీస్ స్టేషన్లో వసూని ఇచ్చే పాత్ర వేయండి చాలు. ఏం? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గొప్ప దర్శకుడు. తను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కడైనా అలా ఫ్లెష్లా కనపడి వెళతాడని చదివాను. మీ నాటకాల్లో మీరు అలాగే తక్కువసేపు కనపడే పాత్రలు వేయండి. లేకపోతే అలాంటివి క్రియేట్ చేసుకోండి మీకోసం. అడుగో భానుమూర్తి అనుకోవాలి అంతా. ఆయన ఎప్పుడొస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూడాలి. అది ప్రిన్సిపల్గా పెట్టుకోండి. మీరెన్ని గంటలు రిహార్సల్స్లో కష్టపడ్డా ఓసారేగా అది వేసేది. ఆ సమయంలో మరికొన్ని మంచి నాటకాలు రాయవచ్చుగా. మందాకిని రీజనింగ్ నచ్చటంతో అంగీకరించాడు భానుమూర్తి. అతనికి రిహార్సల్స్లో పాల్గొనే థ్రిల్, స్టేజీ మీద ఎక్కువసేపు కనపడే ఎక్సైట్మెంట్ను కోల్పోతున్నాననిపించింది. మందాకినికి తృప్తిగా ఉంది. తన పథకం నెరవేరి తన భర్త నాటకాల్లో వేషాల జోలికి పోడని. నీకిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? వసంతలక్ష్మి చెల్లెలివి అయి ఉండి కూడా అడిగాడు భానుమూర్తి. బదులుగా నవ్వి చెప్పింది మందాకిని. మా అక్కని అవమానించకండి. మరో 4 రోజుల్లో ఆ నాటకాన్ని పూర్తి చేశాడు భానుమూర్తి. దాన్ని చదివి మందాకిని కూడా తృప్తి పడింది. మనం ఓ పని చెయ్యాలి. డైలాగ్స్ బయటకు చదివి యాక్షన్కి టైం చూసుకుని సరిగ్గా 30 గంట వచ్చేలా చూడాలి. ఆదివారం చేద్దాం. ఈ ఆదివారం 3 గంటలు కష్టపడి
ఆ నాటిక 45 నిమిషాలు వచ్చేలా తయారు చేశారు ఇద్దరు. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి.